ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద మెగా సిటీగా తయారవుతుంది. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ఈ మూడు కూడా ఒక మహానగరాలుగా తయారవుతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు నేను హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్లుంటే ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. కట్టెల పొయ్యితో వంట చేయకుండా ఆనందంగా వంట చేసుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. 2022కి భారతదేశంలో అగ్ర రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటాం. 2050కి ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. ఎక్కడా ఒక చిన్న తప్పు చేయకుండా ఒక యజ్ఞంగా ప్రజాసేవ చేస్తా ఉంటే కొంతమంది నా మీద కూడా అభాండాలు వేసే పరిస్థితికి వచ్చారు. మొన్న అసెంబ్లీలో మీరు చూశారు. ఎంత చౌకబారు రాజకీయాలంటే వినడానికే సిగ్గేసే విధంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు అండగా నిలబడవలసిన వ్యక్తిని అసెంబ్లీలో పట్టుకుని ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంత నీచంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ये थ्रेटन क्या है, दिन में 25 मरतबा थ्रेटनिंग मेरे को SMS आते, सब कोई फर्क नहीं पड़ता। मगर जो भी ताकतें हमारे मुल्क के खिलाफ इस तरह की बातें करेंगे तो हम उसका जवाब दिए हैं, मैं जवाब दिया हूं।